పెరుగుచారు. పెరుగుచారు అంటే అందరికీ తెలిసిందే. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పెరుగుచారుని, లేదంటే కొంచెం పలచగా చేసుకుంటే మజ్జిగచారు అని కూడా అంటాం కదా, చేసుకుంటూ ఉంటాం. కానీ క్యారెట్ తురుమును ఉపయోగించుకుని కూడా పెరుగుచారుని చేసుకోవచ్చు. ఇది చాలా తక్కువ మందికి తెలుసు, చాలా హెల్దీ కూడా. సో ఈ పెరుగుచారుని క్యారెట్ తురుముతో ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పచ్చని తోరణాలు. లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ ఎపిసోడ్. 1/2 లీటర్ పాలని ముందుగానే తోడు పెట్టుకున్న తర్వాత మీగడని తీసేసుకొని పెట్టుకున్న పెరుగు, 2 చిన్న సైజు క్యారెట్లని సన్నగా తురిమి పెట్టుకున్నాను, ఒక 10 చిన్న సైజు వెల్లుల్లి రెబ్బలు పొట్టోల్చి పెట్టుకున్నవి, 4 ఎండుమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ తాళింపు దినుసులు, గుప్పెడు కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం పచ్చిమిర్చి తరుగు, రాక్ సాల్ట్, 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నవి, కొంచెం కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తాళింపుకు సరిపడా ఆయిల్. ఫ్రెండ్స్, ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో మనం తీసుకున్న పెరుగును వేసేసుకోవాలి. గడ్డ పెరుగు అయితే ఈ పెరుగు చారుకి బాగుంటుంది. ఇలా పెరుగంతా వేసేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర, జీలకర్ర పౌడర్, రాక్ సాల్ట్, అల్లం పచ్చిమిర్చి తురుము, ఇలా అన్నీ వేసేసుకొని ఇవన్నీ కూడా మనం వేసినవన్నీ కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పెరుగుచారుకి ఎక్స్ట్రా టేస్ట్ని యాడ్ చేసేది మాత్రం ఈ మనం వేసుకునే అల్లం పచ్చిమిర్చి తురుము. ఇలా అంతా కలిసేటట్లుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తాళింపు వేసుకుందాం. ఇప్పుడు తాళింపు కోసం నేను స్టవ్ ఆన్ చేసి తాళింపు పాన్ పెట్టుకున్నాను. తాళింపుకు సరిపడా ఆయిల్ని పోసేసుకోవాలి. ఈ ఆయిల్ని కొంచెం హీట్ అవనిద్దాము. ఇప్పుడు మనకి ఆయిల్ అనేది హీట్ అయింది. ఇప్పుడు మనం తాళింపు దినుసులు వేసేసుకుందాం. ముందుగా మనం తీసుకున్న 4 ఎండుమిర్చిని తుంచేసుకున్నాను, వీటిని వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఇందాక పెరుగు కలిపేటప్పుడు జీలకర్ర పౌడర్ వేసాను కదా, అందుకని తాళింపు దినుసుల్లో జీలకర్ర వేయలేదు. అలాగే వెల్లుల్లి కూడా దంచుకొని పెట్టుకున్నాను, కచ్చాపచ్చాగా వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని కొంచెం వేగనిద్దాము. ఆయిల్ బాగా హీట్ అయ్యి ఉంటుంది కాబట్టి త్వరగానే మనకి ఇవన్నీ వేగిపోతాయి. మనం తీసుకున్న పసుపు పెరుగులో కలపకుండా ఇలా తాళింపులో కలుపుకుంటే పచ్చి వాసన అనేది రాకుండా ఉంటుంది. అలాగే కరివేపాకును కూడా వేసేస్తున్నాను. జస్ట్ ఇలా కొంచెం మూత పెట్టుకుంటే ఇదంతా చిందకుండా ఉంటుంది కదా. ఇప్పుడు ఈ తాళింపు రెడీ అయిపోయినట్లే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ తాళింపుని మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పెరుగులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ తాళింపు అంతా కూడా పెరుగులో బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ ఎండాకాలంలో మన బాడీకి చలువ చేసే క్యారెట్ పెరుగుచారు రెడీ. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ పెరుగుచారుని క్యారెట్ తురుముతో కొంచెం డిఫరెంట్గా ఎలా చేసుకున్నామో మీరు కూడా ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే.